వరి కోతల సమయంలో ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి అడబాల రాజమోహన్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మనకి పంటల కోతల సమయంలో ఈ ఉపాధి పని ఆర్జీఎల్ అనేసి గత చాలా కాలం నుంచి ప్రభుత్వాలకి వినియోగించుకుంటున్నామండి. గత 2 నెలల నుంచి ఉపాధి కార్మికులు ఏ పని చెప్పకుండా ఉండి ఖచ్చితంగా ఈ కోతల సమయం వచ్చిన వాడికి పనులు మొదలుపెట్టారు. ఇలా మొదలుపెట్టిన కారణంగా మేము ధాన్యాన్ని ఎండబెట్టుకోవడానికి, గడ్డి పోగు చేసుకోవడానికి మాకు కార్మికులు లేకపోవడంలో సకాలంలో పంటల్ని ఒబ్బడి చేయలేని కారణంగా మేము రైతులు చాలా విధంగా నష్టపోతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఈ స్థానిక మిల్లులకే ఇవ్వాలనే నిబంధనలు దూరంగా ఉండి మిల్లులకు పంపకపోవడం మూలంగా ఆ ధాన్యం అమ్మకంలో కూడా కొంత నష్టపోతున్నాం. ఇటు పక్కన ఉన్న కాకినాడ జిల్లాకు కానీ, ఆ పక్కన ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు కానీ రైతు తోలుకుంటాను, లేకపోతే రైతు పంపిస్తాను, సాగుకారు పంపిస్తాను అన్నప్పుడు ధాన్యాన్ని రాష్ట్రంలో ఎక్కడికైనా పూర్తిగా స్వేచ్ఛగా వాణిజ్యం చేసేలాగా మన చట్టాన్ని వారు చేయాలని, ధాన్యం కొనుగోలు చివరి ధాన్యం కింద వరకు కూడా ప్రభుత్వం కొనాలని. అదేవిధంగా నిన్న పంటలో అధిక వర్షం చాలా ప్రాంతంలో, అకాల వర్షం, అధిక వర్షం చాలా ప్రాంతాల్లో పడ్డది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయి ఉన్నాయి. తడిసిపోయిన ధాన్యాన్ని సరతలో లేకుండా, సరతలన్నీ పక్కన పెట్టి తడిసిపోయిన